హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివా కపుల్ వ్లాగ్స్. ఇది సండే రోజు వ్లాగ్ అండి. సండే మార్నింగ్ ఫిష్ తినాలనిపించింది. సో మార్కెట్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. మార్నింగ్ కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా రోజులైంది ఎర్లీ మార్నింగ్ ఇలా బయటకు వెళ్ళి. హెవీ ట్రాఫిక్ లేకపోవడం వల్ల మేము త్వరగా మార్కెట్కి రీచ్ అయ్యాము. ఇక్కడ మినిమం క్రౌడ్ మాత్రమే ఉన్నారు. చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయండి ఇక్కడ. ఓన్లీ ఫిషెస్ మాత్రమే కాదు, క్రాబ్స్ కూడా చాలా ఉన్నాయి. మేము ఒకసారి మార్కెట్ మొత్తం ఒకసారి చూద్దామని వెళ్ళాము. ఇక్కడ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. అందులో మేము ఒకటి సెలెక్ట్ చేసుకొని ఒకటి కట్ చేపించాము. పక్కనే వాళ్ళు కట్ చేస్తున్నారు. వాళ్ళు మనకి ఒక 70% క్లీన్ చేస్తారు. రిమైనింగ్ మనం బాగా క్లీన్ చేయాలండి. ఈ ఫిష్ కర్రీలో నీచు వాసన రాకుండా ఉండాలంటే మనం ఎక్కువసేపు క్లీన్ చేయాలి. కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసి మనం క్లీన్ చేస్తే నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నేను కర్రీ కోసం 2 ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్నాను. అన్నిటిని నేను మ్యారినేట్ చేయాలనుకుంటున్నాను. సో, దానికోసం నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో, నేను 2 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్ అండ్ ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం ఆయిల్ ఇవన్నీ కలిపి మిక్స్ చేసి నేను ఈ మసాలా మొత్తం నేను పీసెస్‌కి పట్టించాలనుకుంటున్నానండి. ఇవి మనం పీసెస్‌కి ఎక్కువసేపు మసాజ్ చేయాలండి. అప్పుడే మనకి ఈ మసాలా మొత్తం ఆ పీస్‌కి యాడ్ అవుతుంది. టేస్ట్ చాలా బావుంటుంది. ఈ పీసెస్‌ని మనం 20 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్‌లో లేదా బయట కాసేపు ఉంచాలండి. వెంటనే కుక్ చేస్తే టేస్ట్ ఉంటుంది. బట్ మనం ఎక్కువ కొంచెం ఒక 20 మినిట్స్ అన్నా ఫ్రిడ్జ్‌లో పెట్టి తర్వాత కుక్ చేస్తే ఆ టేస్ట్ ఇంకా చాలా బావుంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా! ఇలా ఎక్కువసేపు మనం పీసెస్‌ని మసాజ్ చేయాలి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బావుంటుంది. సో, ఇప్పటి వరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తే నాకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇందాక కట్ చేసిన ఆనియన్స్ అవన్నీ పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టానండి. పెట్టి మనం కట్ చేసిన ఆనియన్స్‌ని అందులో వేసుకున్నాను. కర్రీ అనేది మనకి నీచు స్మెల్ రాకుండా ఉండాలంటే మనం అందులో కొంచెం లవంగము లేదా చెక్క ఇవి కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. అవి యాడ్ చేయటం వల్ల మనకి నీచు స్మెల్ ఏదైనా ఉన్నా అది రాకుండా ఉంటుంది. నేనిప్పుడు మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మనకి ఆనియన్ త్వరగా మనకి గోల్డెన్ బ్రౌన్ షేడ్ రావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి. అప్పుడు మనకి అవి త్వరగా మనకి బ్రౌన్ షేడ్‌కి వస్తాయి. బ్రౌన్ షేడ్‌కొచ్చిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ పీసెస్‌లో కొంచెం యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం అంటే మనం రెగ్యులర్‌గా వేసేదానికన్నా కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం వేగించాలండి. పచ్చివాసన పోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న పీసెస్‌ని ఒక్కొక్కటిగా దానిలో ప్యాన్‌లోకి మనం వేసుకోవాలి. నేను ఇది సరిపోలేదని నేను వేరే దానిలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నానండి. మనం వన్స్ ఒకసారి పీసెస్ వేసిన తర్వాత మనం గరిటె పెట్టి తిప్పకూడదు. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. అలా మనం క్లాత్ యూజ్ చేసి ఆ బౌల్‌ని మనం తిప్పాలి. ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఒక టీ గ్లాసు వాటర్ యాడ్ చేయాలండి. సో దట్ మనకి కింద ఆనియన్ మనకి మాడిపోకుండా ఉంటుంది. అలా అయిన ఒక 10 నిమిషాల తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దాన్ని నానబెట్టుకొని దాని రసాన్ని మనం ఆ పీసెస్‌లో వేయాలండి. చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత మనం మళ్ళీ గరిటె యూజ్ చేయకుండా క్లాత్ యూజ్ చేసి నేను వీడియోలో చూపించినట్టు తిప్పాలి. అలా తిప్పడం వల్ల మనకి ఆ పులుపనేది ఆ పీసెస్ ప్రతి ఒక్కదానికి ఈక్వల్‌గా మనకి అప్లై అవుతుంది. అప్పుడు టేస్ట్ చాలా బావుంటుంది. ఈ టైంలో మనం కొరియండర్ లీవ్స్ లేదా ఉల్లిబంద ఉంటుంది కదా! మనం అది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనం కర్రీ అంతా అయిపోయి లాస్ట్‌లో మనం స్టవ్ ఆఫ్ చేస్తున్నప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే ఆ టేస్ట్ చాలా బావుంటుంది. నాకు నచ్చుతుంది. సో, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మన కర్రీ రెడీ అయిపోతుంది.
ఈ చేపల పులుసు కర్రీ అనేది వెంటనే కాకుండా మనం ఒక 1 అవర్ తర్వాత తింటే టేస్ట్ చాలా బావుంటుందండి. ఆ పులుపు పీసెస్‌కి పట్టడం వల్ల ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాను. ఇలానే మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.